ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు, ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు. నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే. ఆ ప్రేమనే నిజమైన దైవము. అతనే నీ వెంట వచ్చాడు. ఆ ప్రేమ చేతని నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో. 10 మందికి ఈ ప్రేమని పంచు. ఈ ప్రేమ చేతని నీవు ఆనందాన్ని అనుభవి. ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే. ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఏమిటి ఈ చూపించేటువంటి ప్రేమలంతా? ఇవంతా కృత్రిమైనటువంటి ప్రేమలే. నయా పైసా కూడా పనికిరాదు. ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం. మనం బ్రతికినా చచ్చినా కూడాను జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే. అట్టి శాశ్వతమైన ప్రేమను మనం పెంచుకోండి. శాశ్వతమైన సత్యాన్ని మనం అనుభవించండి. అది ఏ ఋతం 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 అన్నారు వేదము. సుఖానికంటే సిద్ధము, దుఃఖానికంటే దూరము, తినడానికైతే సిద్ధము, పని చేయడానికంటే పరారు. ఇది కాదు మన భక్తి యొక్క ప్రపత్తులు. దివ్యమైనటువంటి యొక్క మెసేజ్ ని జగత్తునికంతా చాటుతూ పోవాలి. అన్నింటికంటే గొప్ప మెసేజ్ ప్రేమతత్వమే. ఈ ప్రేమను 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 సర్వులకు అందిస్తూ పోవాలి. ప్రేమ కంటే మించినటువంటి సంపత్తి మరొకటి లేదు. ఈ ప్రేమనే దైవ స్వరూపము. కనుక ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం ఏ పరిస్థితి ఎందుకును మొదలుకోరాదు.